హాయ్ కాకినాడ. ఆర్టీ ఆఫీస్ జంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు దూరం నుంచి చూస్తే ఒక బడ్డీ షాప్ తీసుకొచ్చి రోడ్డు మధ్యన పెట్టారా అనిపించింది. ఏంటిది మధ్యలో పెట్టారా అని చెప్పి చూస్తే ఒక ఫ్లెక్స్ 4 వైపులా ఒక యూనిపోల్‌కి టై చేసేసారు. ఆర్టీ ఆఫీస్ జంక్షన్‌లో. ఒకసారి ఆలోచించండి. లేదండి, బడ్డీ కాదండి అది. లయన్స్ క్లబ్ వాళ్ళు ఏదో ప్రోగ్రామ్‌కి వాళ్ళ పబ్లిసిటీ కోసం, ఫ్రీ పబ్లిసిటీ కోసం రోడ్డు మధ్యలో ఫ్లెక్సెస్ ఇలా 4 వైపులా ఒక స్క్వేర్ బాక్స్ కింద పెట్టారనమాట. చూసారు కదండీ ఎంత ఇబ్బందికరంగా ఉందో ఆ ఒక జంక్షన్‌లో ట్రావెల్ చేయడానికి. నాకు తెలిసిన లయన్స్ క్లబ్ ఏం చేస్తుందంటే ప్రాణం పోకుండా కాపాడుతుంది. సేఫ్టీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. సేఫ్టీ అవేర్‌నెస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ క్రియేట్ చేస్తుంది. సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటుంది లయన్స్ క్లబ్. వాళ్ళు ఇట్లా చేస్తే ఎట్లా ఫ్రీ పబ్లిసిటీ కోసం రోడ్‌ని బ్లాక్ చేసి చూసారు కదా! ఆ వెహికల్ వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఆ టూ వీలర్. ఇలా ఎన్నో బైక్స్ ఆ జంక్షన్‌లో మనం వెయిట్ చేసినట్లయితే కనిపిస్తున్నాయి. బైక్ వాళ్ళకి అటువైపు నుంచి ఉండే దారి కనిపించక చాలా ఇబ్బంది పడుతున్నారు. యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. బికాస్ ఇట్స్ బ్లైండ్ స్పాట్. సమాజానికి ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలు చేసేది లయన్స్ క్లబ్. అలాంటిది వీరే ఇట్లా రోడ్డుని బ్లాక్ చేసేసి రోడ్డుకి ఎప్పుడు కాకినాడ చూడని రీతిలో ఫ్లెక్సెస్ పెట్టి ఇదో కొత్త డిజైన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది సక్సెస్ అవుతే మిగతా వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారు. ఈ వీడియో చూసే చాలామంది కనిపించవచ్చు. ఒక రోజుకే కదా, ఒక ఫంక్షన్కే కదా పెడితే అవుతుంది, ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. కరెక్టే అండి, ఒక రోజుకే. కాకపోతే ప్రాణం పోవటానికి ఒక్క నిమిషం చాలు. ఆ దారి కనిపించుకో బ్లైండ్ స్పాట్ కింద మారి యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంతోమంది స్కూల్ పిల్లలు, అదేవిధంగా మహిళలు, పెద్దవాళ్ళు కూడా ఈ ట్రావెల్ చేస్తుంటారు. ఒక ఫేమస్ జంక్షన్ అది. ఈ జంక్షన్‌లో ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు ఏం చేసినా మనం దాన్ని ఎంకరేజ్ చేయొచ్చు. కాకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు సో ప్రాణం పోతుంది అనే ఒక ఆవేదనే మనది. తోటి మనిషికి కూడా హాని కలగకూడదు అనే కాన్సెప్ట్‌తోనే మనం ఈ వీడియో చేస్తున్నాం. అంతే తప్ప ఎవరిని కించపరచడం కోసమో, లేకపోతే ఎవరినో తప్పు పట్టడం కోసమే కాదండి. తాను వరకు వస్తేనే తెలుస్తుంది. ఇలాంటి ఇబ్బందుల వల్ల మన ఇంట్లో వాళ్ళకి ఏదన్నా జరగరానిది జరిగితే అప్పుడు తెలుస్తుందండి ఆ బాధేంటో. ఒకసారి ఆలోచించండి. ఇలా ఫ్లెక్స్‌లు పెట్టడం ఎంతవరకు ఇంకొక విషయం, కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించారు ఈ ఫ్లెక్సెస్ రిమూవల్ మీద. ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఫ్లెక్సెస్ లేని కాకినాడని ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఆయనతో సహకరించడం మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. మన లాని మనం రెస్పెక్ట్ చేయడం కూడా యాజ్ ఎ సిటిజన్‌గా మన దేశభక్తి కూడా. థాంక్ యూ.